ఓం శాంతి 14/7/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 25/11/2000 బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఈరోజు బాప్దాదా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దాన్ని చూస్తున్నారు. ఈ చిన్నని ప్రపంచం ఎంతో అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా. ఎందుకు ప్రియమైనది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క ప్రతి ఆత్మ విశేషాత్మ. చూడటానికైతే అతి సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో ఉన్న అన్నింటికన్నా అతిపెద్ద విశేషత ఏమిటంటే పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. 90 సంవత్సరాల వృద్ధులైన అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి దివ్యనేత్రం బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధులైన వివిఐపీలకు కూడా లేవు. ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడ చేరుకున్నారు? నడవగలిగినా నడవలేకపోయినా కానీ చేరుకోవటమైతే చేరుకున్నారు. బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు కదా. బాబాను గుర్తించే ఈ నేత్రం, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేవు. మేము చూశాము, మేము తెలుసుకున్నాము అని మాతలందరూ ఈ పాటను పాడుతారు కదా. మాతలకి నష ఉందా? చేతులొప్పుతున్నారు. చాలా మంచిది. పాండవులకు నష ఉందా? ఒకరికంటే మరొకరు ముందున్నారు. శక్తులలోనూ లోపం లేదు, పాండవుల్లోనూ లోపం లేదు. కాని బాప్దాదాకైతే ఈ చిన్నపాటి ప్రపంచం ఎంత ప్రియమైనది అని ఇదే సంతోషం ఉంది. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు. బాప్దాదా దేశ విదేశాల్లోని సర్వాత్మల నుండి ఈరోజు మనసులోని ఈ పాటనే వింటున్నారు. బాబా, మధురమైన బాబా, మేం తెలుసుకున్నాము, మేం చూశాము. ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులా ఉన్న పిల్లలు ఒకవైపు సంతోషంలో మరొకవైపు స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఇక్కడ సాకారంలో లేకపోయినా కానీ మనసు ద్వారా దృష్టి ద్వారా బాప్దాదా ఎదురుగా ఉన్నారు. మరియు బాప్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా సమ్ముఖంగానే చూస్తున్నారు. దేశంలోకైనా విదేశాలకైనా బాప్దాదా ఎంత సమయంలో చేరుకోగలరు? ఎంత సమయంలో అంతా తిరిగి రాగలరు? బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు రిటర్న్లో కోటాను కోట్ల కంటే కూడా ఎక్కువగా ప్రియస్మృతుల్ని ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ చూస్తూ అందరి మనసుల్లో ఒకటే సంకల్పం ఉండటాన్ని చూస్తున్నారు. అందరూ నయనాల ద్వారా ఇదే చెప్తున్నారు, మాకు పరమాత్మ ఇచ్చిన 6 నెలల హోంవర్క్ గుర్తుంది అని. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పాండవులకు గుర్తుందా? బాగా గుర్తుందా? బాప్దాదా పదే పదే ఎందుకు గుర్తు తెప్పిస్తున్నారు? కారణమేమిటి? సమయాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. మనసు యవ్వనంగా అవుతూ ఉంటుంది, తనువు వృద్ధాప్యం వైపుకు వెళ్తుంది. సమయం మరియు ఆత్మల పిలుపు బాగా వినిపిస్తుందా? బాప్దాదా చూస్తున్నారు. ఆత్మల మనసులో పిలుపు పెరిగిపోతూ ఉంది. ఓ సుఖదేవా, ఓ శాంతిదేవా, ఓ సత్యమైన సంతోషాన్ని ఇచ్చే దేవా, మాకు కూడా కాస్త అంజలినివ్వండి అని అంటున్నారు. ఆలోచించండి, పిలిచేవారి లైన్ ఎంత పెద్దదిగా ఉంది. బాబా ప్రత్యక్షత త్వరగా జరిగిపోవాలి అని మీరందరూ ఆలోచిస్తారు. కాని ఏ కారణంగా ప్రత్యక్షత ఆగి ఉంది? మేం బాబా సమానంగా అవ్వాలి అని మీరందరూ కూడా ఇదే సంకల్పం చేస్తారు. మనసులో కూడా ఇదే కోరికను పెట్టుకుంటారు. నోటితో కూడా అంటారు.
తయారవ్వాలి కదా. తయారవ్వాలా? అచ్చా, మరెందుకు తయారవ్వరు? బాబా సమానంగా తయారవ్వమని బాబ్దాదా చెప్పారు. సమానంగా తయారవ్వాలి అని అన్నప్పుడు ఇక మళ్ళీ ఏం తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి అనే ఈ 2 ప్రశ్నలు తలెత్తవు. ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానముంది కదా. బాబా సమానంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? తండ్రిని ఫాలో చేయండి. తల్లి తండ్రి యొక్క అడుగుజాడల్లో నడవండి. నిరాకార తండ్రిని, సాకార బ్రహ్మ తల్లిని ఫాలో చేయడం కూడా రాదా? ఫాలో చేయడమైతే ఈ రోజుల్లోని అందులు కూడా చేస్తారు. వారిని చూశారా? కర్ర పట్టుకుని ఆ శబ్దం ఆధారంగా కర్రని అనుసరిస్తూ ఎక్కడెక్కడికో వెళ్లి చేరుకుంటారు. మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. ఫాలో చేయడమనేది మీకేమంత పెద్ద విషయము? పెద్ద విషయమా? చెప్పండి, పెద్ద విషయమా? పెద్ద విషయం కాదు, కాని పెద్దదైపోతుంది. బాబ్దాదా అన్ని చోట్లకు తిరుగుతారు. సెంటర్లకు కూడా, ప్రవృత్తిలోని వారి ఇంటికి కూడా. అప్పుడు బాబ్దాదా ఏం చూశారంటే, ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ వద్ద, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో, అన్ని చోట్ల బ్రహ్మబాబా చిత్రాలు ఎన్నో పెట్టి ఉన్నాయి. అవ్యక్త బాబావైనా, బ్రహ్మబాబావైనా అన్ని చోట్ల చిత్రాలు కనిపిస్తాయి. ఇది మంచి విషయం. కాని బాబ్దాదా ఏం ఆలోచిస్తున్నారంటే, చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తుంది కదా, లేక కేవలం చిత్రాన్నే చూస్తారా? చిత్రాన్ని చూస్తుంటే ప్రేరణైతే లభిస్తుంది కదా. బాబ్దాదా వేరే ఇంకేమీ చెప్పటం లేదు, కేవలం ఈ ఒక్క మాటే చెప్తున్నారు. ఫాలో చేయండి, అంతే. ఆలోచించకండి, ఎక్కువ ప్లాన్లేమీ తయారు చేయకండి. ఇది కాదు, అది చేయాలి, ఇలా కాదు, అలా, అలా కాదు, ఇలా, ఇవేమీ వద్దు. బాబా ఏదైతే చేశారో అది కాపీ చేయాలి, అంతే. కాపీ చేయటం రాదా? ఈ రోజుల్లో సైన్స్ ఫోటో కాపీలు తీసే మెషిన్లు కూడా కనుక్కుంది కదా. ఇక్కడ ఫోటో కాపీ మెషిన్ ఉంది కదా. బ్రహ్మబాబా చిత్రాలు పెట్టుకుంటారు. పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, పెద్ద పెద్దవి పెట్టుకోండి. కాని ఫోటో కాపీ అయితే చేయండి కదా. బాబ్దాదా ఈరోజు నలువైపులా సంచరిస్తూ ఏం చూస్తున్నారంటే, చిత్రంపై ప్రేమ ఉందా, లేక చరిత్రపై ప్రేమ ఉందా? సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఇంకేం కావాలి? బాబ్దాదా చూశారు, ఏదైనా వస్తువును బాగా దృఢంగా చేయడానికి 4 మూలల నుండి దాన్ని పక్కా చేయటం జరుగుతుంది. బాబ్దాదా ఏం చూశారంటే, 3 మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక్క మూల మాత్రం ఇంకా పక్కాగా అవ్వాలి. సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఏమవ్వాలనుకుంటున్నారు అని ఎవరినడిగినా కూడా బాబా సమానంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ అంటారు. ఎవ్వరూ కూడా బాబా కంటే తక్కువ వారిగా అవ్వాలి అని అనరు, సమానంగా అవ్వాలి అనే అంటారు. ఇది మంచి విషయం. ఒక మూలను పక్కాగా చేసుకుంటారు, కానీ నడుస్తూ నడుస్తూ అది డీలా అయిపోతుంది. అదే దృఢత. సంకల్పం ఉంది, లక్ష్యం ఉంది, కాని ఏదైనా పరిస్థితి వచ్చిందంటే, సాధారణ మాటల్లో మీరు దాన్ని విషయాలు వస్తూ ఉంటాయి అని అంటారు కదా, అది దృఢతను డీలా చేసేస్తుంది. దృఢత అని దేన్నంటారంటే, మరణించాల్సి వచ్చినా, తొలగిపోవాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని వదలకూడదు. ఒంగవలసి వచ్చినా, జీవిస్తూ మరణించవలసి వచ్చినా, స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు. దీనినే దృఢత అంటారు. చిన్న చిన్న పిల్లలు ఓం నివాస్కు వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారితో
నవ్వుతూ నవ్వుతూ స్మృతిని కలిగిస్తూ వారిని పక్కా చేసేవారు. ఇన్నిన్ని నీళ్లు తాగుతారా, ఇన్ని మిరపకాయలు తింటారా, భయపడరు కదా అనంటూ ఆ తర్వాత చేత్తో కళ్ల ముందు ఇలా అనేవారు. ఇలా బ్రహ్మబాబా చిన్న చిన్న పిల్లలను పక్కా చేసేవారు. ఎంతటి సమస్య వచ్చినా కాని సంకల్పమనే నేత్రం చలించకూడదు. అప్పుడైతే చిన్నపిల్లలు కదా, అందుకని ఎండు మిరపకాయలు నీటికుండా ఉండేవి. ఇప్పుడైతే మీరందరూ పెద్దవారైపోయారు కనుక బాప్దాదా ఈరోజు కూడా పిల్లల్ని అడుగుతున్నారు, మీకు దృఢ సంకల్పం ఉందా? బాబా సమానంగా తయారవ్వాల్సిందే అనే సంకల్పంలో దృఢత ఉందా? తయారవ్వాలి అని కాదు, తయారవ్వాల్సిందే. అచ్చా, ఇందులో చేతులూపండి. టీవీ వారు వీడియో తీయండి. టీవీ ఉపయోగపడాలి కదా. చేతులు బాగా పైకెత్తండి. అచ్చా, మాతలు కూడా చేతులెత్తుతున్నారు. వెనకున్నవారు ఇంకా బాగా పైకి చేతులెత్తండి. చాలా మంచిది. క్యాబిన్లో ఉన్నవారు చేతులెత్తడం లేదు. క్యాబిన్ వారైతే నిమిత్తులు. అచ్చా, కాసేపటి కోసం చేతులెత్తి బాప్దాదాను సంతోషపెట్టారు. ఇప్పుడు బాప్దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్నే చేయించాలనుకుంటున్నారు. చెప్పాలనుకోవటం లేదు, చేయించాలనుకుంటున్నారు. కేవలం మీ మనసులో దృఢతను తీసుకురండి. చిన్న విషయానికే సంకల్పాన్ని డీలా చేసుకోకండి. ఎవరైనా అగౌరవపరిచినా, ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా అవమానించినా, నిందించినా, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్నిచ్చినా కాని మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు. మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులము అని మీరు ఛాలెంజ్ చేస్తారు. మీ వృత్తి అయితే గుర్తుంది కదా, మీరు విశ్వ పరివర్తకులే కదా. ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమై మీకు దుఃఖాన్ని ఇచ్చినా, దెబ్బ వేసినా, చలింపజేసినా, మీరు దుఃఖపు విషయాన్ని సుఖంలోకి పరివర్తన చేయలేరా? అగౌరవపరిస్తే సహించలేరా? నిందను గులాబీగా చేయలేరా? సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పంలోకి పరివర్తన చేయలేరా? మీ అందరికీ ఇది గుర్తుందా? ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో మరియు నిశ్చయం చేసుకున్నారో, దానికోసం మీకు ఒక్క క్షణం పట్టినా లేక ఒక్క నెల పట్టినా కాని ఎప్పటినుండైతే మీరు నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మనసుతో ఇలా అన్నారు, నేను బాబా వాడిని, బాబా నా వారు. సంకల్పం చేశారు కదా, అనుభవం చేశారు కదా. అప్పటినుండి మీరు నేను మాయాజీత్గా అవుతాను అని మాయకు ఛాలెంజ్ చేశారు. మాయతో ఈ ఛాలెంజ్ చేశారా? మాయాజీతులుగా అవ్వాలా లేదా? మాయాజీతులు మీరే కదా, లేకిప్పుడు వేరే ఎవరైనా వచ్చేదుందా? మాయను ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే కదా. మాయ వేరే ఏదో రూపంలో రాదు. ఈ రూపాలలోనే మాయాజీతులుగా అవ్వాలి. విషయం మారదు, సెంటర్ మారదు, స్థానం మారదు, ఆత్మలో మారరు. మనమే మారాలి. మీ ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. అదేమిటంటే మారి చూపించాలి. ప్రతీకారం తీర్చుకోకూడదు, మారాలి. ఇదైతే పాత స్లోగన్. కొత్త కొత్త రూపాలలో, రాయల్ రూపాలతో మాయ ఇంకా వచ్చేది ఉంది. గాబరా పడకండి. బాప్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు, మాయ ఈ రూపాలలో రానున్నది మరియు వస్తున్నది కూడా అది మాయ అని రియలైజ్ అవ్వనే అవ్వరు. ఏమంటారంటే, దాది మీకు అర్థం కావటం లేదు, ఇది మాయ కాదు, ఇది నిజమైన విషయము. ఇంకా రాయల్ రూపాలలో రానున్నది. భయపడకండి. ఎందుకు? చూడండి, ఏ శత్రువైనా సరే వారు ఓడిపోయినా లేక గెలిచినా కాని వారి వద్ద చిన్న పెద్ద శస్త్రాలేవైతే ఉన్నాయో
వాటిని ఉపయోగిస్తారా లేక ఉపయోగించరా? ఉపయోగిస్తారు కదా. మరి మాయ కూడా అంతమయ్యేదే ఉంది. కాని ఎంతగా అంతిమం సమీపంగా వస్తూ ఉందో అంతగానే అది కొత్త కొత్త రూపాలతో తన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ఉంది, ఉపయోగిస్తుంది కూడా. ఆ తర్వాత మీ కాళ్లపై పడుతుంది. మొదట మిమ్మల్ని వంగేలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తనే స్వయం వంగిపోతుంది. ఇందులో బాప్దాదా ఈరోజు కేవలం ఒకటే మాటను పదే పదే అండర్లైన్ చేయిస్తున్నారు. బాబా సమానంగా అవ్వాలి. మీ ఈ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. గౌరవాన్ని ఇవ్వటం అంటే గౌరవాన్ని తీసుకోవటం. ఇవ్వటం అనగా తీసుకోవటం. ఇతరులు గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు. గౌరవాన్ని ఇవ్వటం అంటేనే తీసుకోవటం. స్వమానం అనగా దేహాభిమానానికి చెందిన స్వమానం కాదు, బ్రాహ్మణ జీవితం యొక్క స్వమానం, శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానం, సంపన్నత స్వమానం. కనుక స్వమానంలో ఉండాలి మరియు గౌరవాన్ని తీసుకోకూడదు, ఇవ్వటమే తీసుకోవటం. ఈ రెండు విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. మీ దృఢతను ఎవరు ఎంతగా కదిలించినా కాని దృఢతను డీలాగా చేసుకోవద్దు. దృఢం చేసుకోండి, అచలంగా అవ్వండి. బాప్దాదాతో 6 నెలల గురించి ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ గుర్తుంది కదా. ఇప్పుడైతే 15 రోజులు పూర్తయ్యాయి, 5.5 నెలలు ఇంకా ఉన్నాయి అని ఇది చూస్తూ ఉండకండి. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా. అమృతవేళ ఆత్మిక సంభాషణ అయితే చేస్తారు. అప్పుడు బాప్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. మీరు వినిపించే విషయాలైతే మీకు తెలుసు కదా. కనుకిప్పుడు దృఢతను ధారణ చేయండి. చెడు విషయాల్లో దృఢత పెట్టుకోకూడదు. క్రోధం చెయ్యాల్సిందే అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయం ఉంది అని అనడం కాదు. ఎందుకు? ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు రికార్డులోకి మెజారిటీ క్రోధం యొక్క రకరకాల రిపోర్ట్లు చేరుతున్నాయి. మహారూపంలో తక్కువగా ఉంది కాని అంశ రూపంలోనైతే రకరకాల క్రోధ రూపాలు ఎక్కువగా ఉన్నాయి. క్రోధానికి ఎన్ని రూపాలు ఉన్నాయి అని దీనిపై క్లాస్ చేయించండి. మళ్ళీ ఏమంటారంటే, నాకు అలాంటి భావమూ లేదు, భావన లేదు, ఊరికే అలా అనేశాను. దీనిపై క్లాస్ చేయించండి. టీచర్లు చాలామంది వచ్చారు కదా. 1200 మంది టీచర్లున్నారు. 1200 మంది దృఢ సంకల్పాన్ని చేసినట్లయితే రేపే పరివర్తన అయిపోగలదు. అప్పుడు ఇన్ని ప్రమాదాలు జరగవు. అందరూ రక్షించబడతారు. టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. టీచర్ అనగా నిమిత్త ఫౌండేషన్, నిమిత్త పునాది. ఒకవేళ పునాది పక్కాగా అనగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షం దానంతటదే సెట్ అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలోనైనా బ్రాహ్మణ ప్రపంచంలోనైనా ప్రతి ఒక్కరికి ధైర్యం మరియు సత్యమైన ప్రేమ కావాలి. ఏదో ఉద్దేశంతో ప్రేమించడం కాదు, స్వార్థంతో ఉన్న ప్రేమ కాదు. ఒకటేమో సత్యమైన ప్రేమ మరియు రెండవది ధైర్యం. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమై పరవశమై 95% కింద మీద చేసినా కాని 5% మంచిగా చేస్తే మీరు ఆ 5% మంచిని తీసుకుని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి. ఇది చాలా బాగా చేశారు అని చెప్పండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని సరిచేసుకోమని చెప్పండి. అప్పుడు వారు ఫీల్ అవ్వరు. ఒకవేళ మీరు ఇదెందుకు చేశారు, ఇలా చేస్తారా ఏమిటి, మీరిలా చెయ్యకూడదు అని అన్నట్లయితే పాపం అప్పటికే వారు సంస్కారానికి వశమై ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. అప్పుడింకా భయపడిపోతారు, గాబరా పడిపోతారు, ఉన్నతి సాధించలేకపోతారు. ముందు ఆ 5% మంచిగా చేసిన దానికి ధైర్యాన్ని ఇవ్వండి. మీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది,
మీరిది చాలా బాగా చేయగలరు అని చెప్పండి. ఆ తర్వాత సమయాన్ని మరియు వారి స్వరూపాన్ని అర్థం చేసుకుని విషయం చెప్పినట్లయితే వారు పరివర్తన అవుతారు. ధైర్యాన్ని ఇవ్వండి. పరవశ ఆత్మలో ధైర్యం ఉండదు. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారు? మీలోని లోపాలు వినిపించారా? మీరు వికారులు, మీరు అశుద్ధమైన వారు అని అన్నారా? మీరు ఆత్మ అని మీకు స్మృతిని కలిగించారు. మరియు ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చింది, పరివర్తన అయ్యారు. కనుక ధైర్యాన్ని ఇస్తూ స్మృతిని కలిగించండి. ఆ స్మృతి స్వతహాగానే సమర్థతను తీసుకొస్తుంది. అర్థమైందా? మరైతే ఇప్పుడిక సమానులుగా అయిపోతారు కదా. కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. తండ్రిని, తల్లిని ఫాలో చేయండి. బాబా ఏదైతే చేశారో అది చెయ్యాలి, అంతే. అడుగులో అడుగు వేయాలి. అప్పుడు సమానంగా అవ్వటం సహజం అన్నట్లు అనుభవం అవుతుంది. డ్రామా చిన్న చిన్న ఆటలు చూపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యార్థకాన్నైతే పెట్టరు కదా. అచ్చా, చాలామంది పిల్లల కార్డులు, ఉత్తరాలు, మనసు యొక్క పాటలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరూ మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి, మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి అని అంటారు. కనుక బాబా కూడా అంటున్నారు, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి. స్మృతినైతే బాబా కూడా చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాప్దాదా మరియు పిల్లలు. వేరే విస్తారమైతే లేనే లేదు. కావున ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలకు బాబా, బాబాకు పిల్లలు. దేశ విదేశాల్లోని పిల్లలకు బాప్దాదా చాలా 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 ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేషాత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితార్లకు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఆత్మల పిలుపులను పూర్తి చేసే సంపన్న ఆత్మలకు, సదా బలహీనంగా మరియు పరవశమై ఉన్న ఆత్మలకు, తమ ధైర్యమనే వరదానం ద్వారా ధైర్యాన్ని ఇచ్చేవారికి, బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులుగా అయి స్వపరివర్తన ద్వారా మాయను, ప్రకృతిని మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, బాప్దాదా యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచంలోని సర్వాత్మలకు, సమ్ముఖంగా వచ్చిన శ్రేష్ఠాత్మలకు కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే గుర్తించి పారద్రోలే మాయాజీత్ భవ. మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది. కాని మాయ పని రావటం మరియు మీ పని దానిని దూరం నుండే పారద్రోలటం. మాయ రావటం మరియు మిమ్మల్ని కదిలించటం, అప్పుడు మీరు పారద్రోలటం, ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్లే. అందుకే సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయా అని మీరు దూరం నుండే గుర్తించండి. దానిని దగ్గరకు రానివ్వకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడైతే పురుషార్థిని అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్లు. తర్వాత మళ్లీ విసిగిపోతారు. అందుకే దూరం నుండే పరిశీలించి పారద్రోలినట్లయితే మాయాజీతులుగా అవుతారు. స్లోగన్: శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మర్చైపోతాయి. ఓం శాంతి.